అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా. శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అర్జునుడు ఇంద్రుడు పిలుపు మీద స్వర్గలోకానికి వెళ్లిన తరువాత 5 సంవత్సరములు అక్కడ గడిపాడు. ఈ లోపల ఇంద్రుని సూచన మీదనే తనకు మిత్రుడుగా ఉంటూ ఉన్న చిత్రసేనుడనే గంధర్వుని వద్ద దేవలోకంలో మాత్రమే లభ్యమయ్యే సంగీతాన్ని, దేవనర్తనాన్ని, దేవనృత్యాన్ని నేర్చుకున్నాడు. ఇది ఇలా ఉండగా దేవేంద్రునికి అర్జునుని దృష్టి ఊర్వశి మీద పడినది అనే అనుమానం వచ్చింది. కానీ అనుమానం కలిగితే దేవేంద్రుడు ఎందుకవుతాడు? చిత్రసేనుడితోటి అలా అన్నాడు అని అనిపిస్తుంది. చిత్రసేనుడిని పిలిచి ఓనాడు ఏమన్నాడంటే, అర్జునుడు ఈ లోకానికి వచ్చిన నాడు ఏర్పాటు చేసిన స్వాగత సత్కారాలలో ఊర్వశి నృత్యం చేస్తూ ఉంటే రెప్ప వేయకుండగా చూచాడు. అందువల్ల ఊర్వశి యందు అర్జునునికి అభిలాష ఉన్నదేమో అని అనిపిస్తున్నది. నీవొక పని చెయ్యి, ఊర్వశి దగ్గరికి వెళ్లి చెప్పు, నేను చెప్పానని చెప్పు. ఆమె అర్జునుని వద్దకు వెళ్లి అతనికి స్వర్గలోకము వచ్చిన ఫలము లభించేటట్లు చూడమని చెప్పు అన్నాడు. సరే, చిత్రసేనుడు ఊర్వశి దగ్గరకు వెళ్ళాడు. వెళ్లి ఊర్వశితోటి దేవేంద్రుడిలా పంపించాడని కూడా చెప్పాడు. అర్జునుని మనస్సు నీ యందు లగ్నమై ఉన్నట్టు ఉన్నదని దేవేంద్రుడు అంటున్నాడు. అందుచేతను నీవు బయలుదేరి వెళ్లి అతనిని ఆనందపరచవలసినది అని చెప్పాడు. చెబితే ఊర్వశి ముందు ఆశ్చర్యపోయిందిట. నువ్వు చెబుతున్నావు, దేవేంద్రుడు ఆజ్ఞాపించాడని అంటున్నావు, సరే అయితే వెడతాను అందిట. కానీ ఇక్కడున్న విశేషం ఏమిటంటే, ఊర్వశికి ఆమెకు దోషము లేదు. ఆమె ఉన్నటువంటి స్థితి అటువంటిది. ఆమె దేవవేశ్య. అందువల్ల ఆమెకు అర్జునుని యందు అభిలాష కలిగిన అది దోషము కాదు. నిజమునకు అర్జునుని యొక్క శక్తి సామర్థ్యములను
చూచి ఊర్వశికి అర్జునుని యందు అభిలాష ఉన్నదట మనస్సులో. అందువల్ల ఇతడు ఈ మాటలు చెబుతూ ఉంటే ఆశ్చర్యపోయి మరి మహాప్రభువు త్రిలోకాధిపతి ఆజ్ఞాపించిన తర్వాత కాదంటే ఎలాగా, కనుక ఆయన ఆజ్ఞాపించాడు కనుక నువ్వు వచ్చి చెప్పావు గనుక అలాగే పెడతాను అన్నది అని అక్కడికి వెళ్ళటానికి అవసరమైన విధముగా తయారయ్యి బయలుదేరి వెళ్ళింది. అర్జునునికి ప్రత్యేకించి ఒక మహాసౌధం ఇచ్చారు. ఆ సౌధంలో అర్జునుడు ఉన్నాడు. ఈమె అర్ధరాత్రి వేళ అపూర్వ రీతిలో అసలే అప్సరస గనక ఎవరైనా ఒకరి అందాన్ని గురించి చెప్పవలసి వస్తే అబ్బో ఆమె ఎక్కడ అప్సరస అంటూ ఉంటారు. అసలే అప్సరస, అందులో ఊర్వశి ప్రత్యేకించి ఈ దేవేంద్రుని ఆజ్ఞతోటి బయలుదేరి వచ్చింది. అందువల్ల ఇంకా అపూర్వంగా అలంకరించుకుని వెళ్ళింది. వెళ్ళేటప్పటికి ద్వారపాలకులు కంగారు పడిపోయారు. కంగారు పడిపోయి లోపలికి వెళ్ళి అయ్యా ఊర్వశి వచ్చింది అని చెప్పారు. అర్జునుడు కూడా కంగారు పడ్డాడు. సరే లోపలికి ఇవిడ ప్రవేశించింది. శంకితమనాహ అన్నాడు. ఏంటి ఈడప్పుడు ఈవిడ రావాల్సిన పనేం వచ్చింది అని అర్జునుని మనస్సులో జంకు కొంకు రెండూ బయలుదేరేటారు. సంస్కృతంలో శంకా శబ్దానికి తెలుగులో చెప్పే జంకు గొంకులు అనే రెండు అర్థములు ఉన్నాయి. శంక అంటే సందేహం అని ఒక అర్థం, భయం అని కూడా ఒక అర్థం ఉంది. కొంక అంటేనేమో సందేహం, జంక్ అంటేనేమో భయం తెలుగు పదాలు. అంచేత జంకు గొంకులు రెండూ కూడా వచ్చేట అర్జునునికి. వచ్చి ఆమెకు స్వాగతం చెప్పాడు, తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాడు, నమస్కారం చేశాడు. గురు పూజాం ప్రయుక్తవాన్ అన్నాడు. తల్లి గనక వస్తే ఆమెను ఏ విధముగా గౌరవిస్తాడో అర్చిస్తాడో ఆ విధముగానే ఆమెను అర్చించాడు. అర్చించి మాటల్లో అమ్మా నీకు నమస్కారం చేస్తున్నాను, అప్సరసలలోకెల్లా నువ్వు ఉత్తమురాలవు, దేవి ఏమి ఆజ్ఞాపిద్దామని ఇక్కడికి దయచేశావు, నేను నీకు సేవకుణ్ణి చెప్పవలసింది అన్నట్టు. చూచారా, ఆమె దేవేంద్రునికి ఇష్టురాలు, తాను దేవేంద్రునికి భక్తుడు పుత్రుడును. ఆ దేవేంద్రుని అనుగ్రహము వల్ల సర్వాస్త్రములు పొంది తన సోదరుల యొక్క అభీష్టమును తీర్చవలెనని ప్రత్యేకించి వచ్చినవాడు. ఇతని మనస్సులో ఆ దైవభావం తప్పటికి మరొక భావం ఉండే అవకాశం లేదు. అందుకోసమే వేసే ప్రతి మాట జాగ్రత్తగా ఆలోచిస్తూ వేసి అభివాదయే త్వాం శిరస, అమ్మా శిరస నమస్కరిస్తున్నాను నీకు, ఏం ఆజ్ఞాపిద్దామని వచ్చావో దేవి, నేను ప్రేష్యుడను. ప్రేష్యుడు అంటే ఆజ్ఞాపింపదగినవాడు అనర్థం. సరిగ్గా శబ్దార్థం చెప్పాలంటే పంపదగినవాడు అనర్థం. బజార్కి వెళ్ళి ఆ సరుకు తీసుకురా ఈ సరుకు తీసుకురా అని మనము చిన్నవానికి చెప్తాము. ఇదిగో అట్టివాడని నీకు నేను అని చెప్పడం. ఇలా అన్నాడప్పటికిట ఊర్వశి కాసేపు స్పృహ పోయింది అన్నాడు. గత సంజ్ఞ అన్నాడు అర్జునుడు. ఈ రెండు మాటలు అన్నాడప్పటికిట ఆవిడికి స్పృహ పోయింది. దేవేంద్రుడేమో ఇంత చెప్పి పంపించాడు, చిత్రసేనుడేమో మీకు అవన్నీ మనకి సమయం చాలదు కనుక చెప్పలేదు. ఒక అధ్యాయం పాటు అర్జునుడిని పొగిడాడు, అటువంటి వాడు ఇటువంటి వాడు అని. ఏమో ఊర్వశి ఏమంటుందో, తీరా చేస్తే వెడతానంటుందో వెళ్ళనంటుందో అని అర్జునుని ఎందుకు ఇష్టం ఏర్పడేటట్లుగా అర్జునుని గురించి పొగిడాడు. సరే అర్జునుడు ద్రౌపదిని వివాహం చేసుకున్నాడు, ఉలూపుని వివాహం చేసుకున్నాడు, చిత్రాంగదని వివాహం చేసుకున్నాడు, సుభద్రను వివాహం చేసుకున్నాడు. వయస్సులో ఉన్నటువంటి వాడు ఏమేమో ఊహించుకుంటూ ఆమె బయలుదేరి వచ్చింది. ఇతను అమ్మ తల్లి అని మాట్లాడుతూ ఉంటే గత సంజ్ఞ అన్నాడు. ముందర కాసేపు ఆవిడకి స్పృహ పోయిందిట. తర్వాత మెల్లిగా వచ్చింది. వచ్చి ఆవిడ తను ఎందుకు వచ్చిందో చెప్పిందిట. వేళ చిత్రసేనుడు వచ్చి నాతో ఇలా చెప్పాడు అని. ఇందులో మళ్ళీ ఎవరికి దాపరికం ఏం లేదు. మీ నాన్నగారే కబురు పెట్టాట, చిత్రసేనుడు వచ్చేమో నాతోటి ఇలా చెప్పాడు, అందుకోసమని నేను వచ్చాను. ఈ దేవేంద్రుని ఆజ్ఞ ప్రకారం వచ్చాను నేను.
దేవేంద్రుడు అంటే నువ్వు హడిలిపోయి నువ్వు ఇలా మాట్లాడుతున్నావేమో, ఆయనే నన్ను ఇలాగ పంపించాడు. ఆ వేళ నువ్వు వచ్చినప్పుడు ఏకాదశి రుద్రులు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, మరుత్తులు మొదలైన వాళ్ళందరూ ఉన్న సమయంలో నేను నృత్యం చేసినప్పుడు నువ్వు రెప్ప వైపుండగా నా వైపు చూశావు. నాకేం తెలుసు, దేవేంద్రుడు చూశాడు ఆ సంగతి అని ఈవిడ చెబుతూ కూడా. మహర్షులు అందరూ ఉన్నారు, సిద్ధులు ఉన్నారు, చారణులు ఉన్నారు, అందరూ కూర్చుని ఉండగా నేనక్కడ నృత్యం చేస్తూ ఉంటే నువ్వు చూచావుట. మరి ఆ సమయంలో నేను కూడా చూచాను. త్వంకిల అనిమిష పార్థ మామేకం తత్ర దృష్టవాన్. దేవేంద్రుడు చెప్పడమే కాదు, నేను కూడా కనిపెట్టాను అని కూడా అంది. నువ్వు చూసావు కదా, చూసావట అని 2 విధాలుగాను వచ్చేటట్లుగాను చెప్పింది. అందువల్ల నేను ఇక్కడికి వస్తే నీ తండ్రి అనుమతిచ్చి నన్ను పంపిస్తే, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా మాట్లాడతావేమిటి నువ్వు? మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారనుకో, నేను ఇక్కడికి వచ్చానంటే కేవలం నా ఇదితోటే రాలేదు. దేవేంద్రుడు మరి ఎందుకు ఈ సంకల్పం చేశాడో నాకు తెలియదు. అంచేత నువ్వు నీ తండ్రికి సంతోషం కలిగించు అంది. పైగాను నీవు సంతోషం పొందు, నాకు కూడా సంతోషం కలిగించు. నీవు ఇంద్రతుల్యుడవని అందరూ కూడా అనుకుంటున్నారు, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. మరి ఆయన నన్ను ఇలాగ ఆజ్ఞాపించి పంపిస్తే నువ్వు ఇలా మాట్లాడతావేంటి? చిరా అభిలషితో వీర మమాప్యేష మనోరథ. అయితే ఆయన ఎందుకు పంపించాడో కానీ నా మనస్సులో ఆ ఉద్దేశం ఏమీ లేదమ్మా, నువ్వు బయలుదేరి వెళ్ళు అని అంటావేమో. అంటే ఆయన ఏదో ఆజ్ఞాపించాడు కనుక వచ్చావు, గాని నీకు నా యందు లేని అభిప్రాయము ఎవరి ఆజ్ఞ వల్ల నువ్వు కలిగించుకుని వస్తే దానివల్ల సౌఖ్యమేమున్నది అని అంటావేమో. నాకు కూడా చాలా కాలం నుంచి నీ యందు కోరిక ఉన్నది అన్నది తీవిడ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.